బంగారం, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? తెస్తున్నానండి. ఏవండి, ఈసారి దివాళీ మాత్రం చాలా గ్రాండ్గా జరపాలండి. పక్కింటి పద్మజ టెక్కులు నేను ఛాలెంజ్ చేశా, నీకంటే ఎక్కువ బొమ్మలే కొంటానని. మన సెలబ్రేషన్స్ చూసి ముక్కున వేలేసుకోవాలి. కూర్చో చెప్తా. డియర్, ఇలా అందరూ నువ్వా నేనా అని పోటీలు పడి బాంబులు పేలిస్తే ఎంత పొల్యూషనో తెలుసా? ఒకవైపు స్మోక్ పొల్యూషన్, మరోవైపు సౌండ్ పొల్యూషన్, ఇలా అంతా పొల్యూషన్తో నిండిపోయింది. ప్రతి సంవత్సరం ఇలా పెంచుకుంటూ పోతే ఎలా? ఇంకోవైపు చిన్నపిల్లలకి, అలానే ముసలి వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించావా? అది సరే అండి, మరి మన పిల్లాడి ఆనందం? వేరే పిల్లలు బాంబులు కాలుస్తూ ఉంటే మరి మన పిల్లాడు ఫీల్ అవ్వడా? ఇప్పుడు వాడి ఆనందం కంటే వాడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని నలుగురు దీవించే దీవెనలే ముఖ్యం. ఆ బాంబులు కొనే మనీతో పిల్లాడి పేరు మీద ఏదైనా ఓల్డేజ్ హోమ్లో వాడి చేతుల మీద అన్నదానం చేపిద్దాం. ఆ నలుగురి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. సరే అండి, మీరు చెప్పినట్టే చేద్దాం. మా యూట్యూబ్ ఛానల్ తరఫున సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ దివాళీ. అలాగే టపాసులు కాలుస్తున్న సమయంలో ప్రతి ఒక్క తల్లిదండ్రుల పర్యవేక్షణలో పిల్లల్ని జాగ్రత్తగా ఎంజాయ్ చేస్తూ దీవాళిని అనేది జరుపుకోండి. మ్యాక్సిమం పొల్యూషన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ మీ అందరికీ అండ్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ మా యూట్యూబ్ ఛానల్ తరఫున హ్యాపీ దీవాళి. ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, ఇక ముందు కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాము. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ని చూసి వెళ్ళిపోకుండా తప్పనిసరిగా షేర్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా ముఖ్యం. మేము కామెంట్స్ ప్రతి ఒక్కదాన్ని చదివి రిప్లై ఇవ్వలేకపోవచ్చు, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అనేది ట్రై చేస్తాము. మీ కామెంట్స్ మాలో ఏదైనా తప్పులుంటే మార్చుకోవడానికి సహాయపడతాయి. దయచేసి మీ యొక్క కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.